కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ గంగా భవానీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నేడు జరిగిన ప్రధాన దేవతా హోమంలో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రంగేణ దినదిన అభివృద్ధి బల ప్రాప్తిరస్తు. రాజకీయ రంగేణ సుస్థిర స్థాన యోగ్యతా బల ప్రాప్తిరస్తు. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్లో మిక్చర్ బూందీ తయారీ కంపెనీపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి. మిక్చర్ బూందీ తయారీలో వాడే ఎక్స్పైరీ అయిపోయిన కెమికల్స్, ఎక్స్పైరీ అయిపోయిన మిక్చర్ బూందీ పల్లి ప్యాకెట్ల స్వాధీనం, ఒకరు అరెస్ట్. మిక్చర్ బూందీ తయారీలో వాడే కెమికల్స్ ఎక్స్పైరీ అయిపోయిన వాటినే వాడుతున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తింపు. మిక్చర్ బూందీ పల్లి ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయినటువంటి గుర్తింపు. కంపెనీ సీజ్. ఈ కెమికల్స్ కలిసిన మిక్చర్ బూందీ పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, నిందితుడితో పాటు ఎక్స్పైరీ కెమికల్స్, ఎక్స్పైరీ అయిన తినుబండారాలను మేడిపల్లి పోలీసులు అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ స్టేషన్లో జరిగిన అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 41,000 కోట్లతో 554 రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి మరియు 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు జాతికి అంకితం. శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. మేడ్చల్ జిల్లా కేంద్రమైన మేడ్చల్ నగరంలోని రైల్వే స్టేషన్ను చారిత్రాత్మకమైన రైల్వేలో ఆధునీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్న అమృత్ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. సుమారు 41,000 కోట్లతో మరో 554 స్టేషన్లు ఆధునీకరించడం, అందులో మేడ్చల్ రైల్వే స్టేషన్ ను స్థానం కల్పించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 554 అమృత్ స్టేషన్లు, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నందుకు, భూమి పూజ చేస్తున్నందుకు
చాలా సంతోషం. దీనికి పెద్దలు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఇంత పెద్ద సాహసం భారతదేశంలోనే ఒక చరిత్రమైన ఘటన ఈరోజు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ తోటి 41,000 కోట్ల రూపాయలతోటి ఒకటే రోజు భారతదేశం అంతా కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి గౌరవ మా చైర్మన్ గారు, గౌరవ మా వైస్ చైర్మన్ గారు, అధికారులు, రైల్వే పోలీస్ అధికారులు, పత్రికా మిత్రులు, వచ్చిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. దాకా మనం చూస్తూ ఉన్నాం, రైల్వే స్టేషన్లు అంటే ఒక బాత్రూమ్ సరిగా ఉండకపోవు, సరిగా ఉండకపోవు. కానీ ఇప్పుడు మనకన్నీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించి మన అన్ని కూడా నాదొక స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్లు, తర్వాత 1500 కంటే ఎక్కువ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ దేశానికి డెడికేట్ చేశారు. ఆ భాగంగా మన హైదరాబాద్ డివిజన్ వస్తే మా మొత్తం 39 ఉన్నాయి. అందులో 10 రైల్వే స్టేషన్లు, 29 ROB, RUBలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్గా ఈ ఫంక్షన్ ఇక్కడ జరిగిందంటే ఇక్కడ 1000 గంట పైగా ఎక్కువ మంది జనాలు పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 8.37 crores అలాట్ చేశారు. అండ్ ఈ పనులను చాలా తొందరగా చేయడానికి వీరలంకంపల్లి అంబేద్కర్ గురుకులం బాలికా హాస్టల్ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన. తమ అమ్మాయి ఆరోగ్యంపై కనీసం పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్ సిబ్బందిపై బంధువులు ఆగ్రహం. విద్యార్థిని సిక్ అయిన 10 రోజులైనా ప్రిన్సిపల్ ఆలసత్వం వహించడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుందని తల్లిదండ్రులు నిరసన. తమ అమ్మాయిపై ఏమైనా జరిగితే హాస్టల్లో ఎవరిని ఉపేక్షించేది లేదంటూ స్థానికులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శించుకున్న గ్లోబల్ హ్యూమనిటేరియన్ మిషన్ ఫౌండర్ సద్గురు శ్రీ మధుసూదన్ సాయి స్వామివారిని స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీరంగహర్మ్యదమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిళీం శ్రియమాశ్రయామః సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణా. దర్శనం చేసుకొని చతుర్భుజ మహాలక్ష్మి మంగళ తాయాలు కింద ఉత్సవమూర్తులు స్వామి పూజామూర్తులు దసరా ఉత్సవాల్లో అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః అన్నభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలైష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం చతవోషవృద్ధిం భద్రాద్రిరామో శ్రీశాంగీగ్రేజగ్రేజనందగీ శ్రీవానారాయణో విష్ణుర్వాసుదేవో విలక్షణూ ఇంద్రాసాన్నేతా బృహస్పతిర్దక్షిణः దేవసేనానామభిషంజనీనాన్యేన్నేనాం మరుదోయం పక్షే ఇంద్రస్య విష్ణో వరుణస్య రాజ్ఞः ఆదిత్యానాం మరుతావం యద్ధ ఉగ్రం మహామనసాం భవనస్యవానాం ఘోషో దేవానాం జయధాముదస్థాత్ అస్మాకమింద్రస్వ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి నందిని గారు. వసతి పుత్రం వసతి పౌత్రం శ్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవీణాని ద్రవీణాని దేహి దేహి దివ్యం దివ్యం రక్షస్య రక్షస్య శుభగత్వం శుభగత్వమస్మై శుభగత్వమితి శుభగాత్వం తస్మై తస్మై కోశం రయీనా రయీనా వరిష్ఠం వరిష్ఠం ధనూనాం స్వాత్మానం స్వాత్మానం వాచః వాచస్సు జనత్వం సుజనత్వమన్నాం సుజనత్వమితి సుజాత్వం అన్నావిచ్ఛిన్నా తమోనదేతాం నందవింద్రేణ దేవతా శిష్యంతే నందం వై విధనం తస్మాత్ నందావిధనం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత స్టేషన్ పథకం కింద 25 కోట్ల 41 లక్షలతో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించారు. వరంగల్ స్టేషన్ ను మరింత ఆధునీకరించనున్నారు. కాకతీయుల కోటలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్ లో ఉపయోగించే చెక్కిన ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్ ముందు భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా 554 తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లో ఆధునీకరించనున్నారు. ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండడం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. కార్యక్రమంలో భాగస్థులమైన మనం ఈ కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకుందాం. కేవలం స్టేషన్ల నిర్మాణం మాత్రమే కాదు, ఇది మన దేశ పునాదులైన ఐక్యత నమస్కారం. ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పలు ప్రాంతాలలో ఆధునీకరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం. మీరు చూసిండ్రు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, మరి ఈ తక్కువ టైంలో దాదాపు 8-9 సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వరంగల్ అంటే ఒక చరిత్ర గల మన స్టేషన్. మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికి ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము, అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు. దాదాపు ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబిలే కానీ ఆర్యూబే కానీ దాదాపు ఈ రోజు 3 ప్రారంభం అవుతున్నాయి. మరి ఇది ఒకటి, మరి కాజీపేటలో ఒకటి, ఉనికిచెర్లో ఒకటి, మరి ఈ 3 ఏ ప్రాంతాలలో కూడా ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈరోజు వరంగల్కు ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజీపేటలో జరుగుతాయి. కానీ మన వరంగల్కి ఈరోజు రావాలనే దాదాపు అందరం వరంగల్కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది. చాలా గొప్పగా 2 ట్రాకులు 3 ట్రాకులు ఉండే ఈరోజు 4వ ట్రాకు స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. దాంట్లో కేంద్రం సహకరించడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు, నేను 2 టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు 3,260 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే కానీ, హృదయ్ స్కీమే కానీ, మరి లేకుంటే రూర్బన్ స్కీమే కానీ, మరి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలున్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం.
ఎందుకంటే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేదు. మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన వరంగల్కు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైనా అభివృద్ధి చేసిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా నాయకులు, ముఖ్య నాయకులే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే కానీ ఇన్ని డెవలప్మెంట్లే కానీ చేయడంలో మరి ముందుంది. కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి సంబంధించిందే కానీ ఇంతకుముందు మా సారన్న కూడా చెప్పడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కాజీపేట్ జంక్షన్ మనది. ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే బొగ్గు కానీ ఇవన్నీ సిమెంట్ కానీ అభివృద్ధిలో చాలా మరి ఈ ప్రాంతం నుండే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైల్వేకు. మరి ఇవన్నీ కూడా రావడం మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం మరి చాలా సంతోషం. అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారు, అక్క గుండు సుధారాణి గారు, మన జిఆర్ఎం రాజీవ్ గారు, మరి నిజంగా మా జిల్లా ప్రముఖ నాయకులంతా మరి రావడం ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీలే కానీ కార్పొరేటర్లే కానీ వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరు హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. బోధన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వహించి హైదరాబాద్ బదిలీపై వెళ్లిన కిరణ్ కుమార్ గారికి వీడ్కోలు కార్యక్రమాన్ని బోధన్లోని ఇరిగేషన్ అతిథి గృహంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని నూతనంగా వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ తో పాటు బోధన్ టౌన్ సిఐ, బోధన్ రూరల్ సిఐ, రుద్రూర్ సిఐతో మరియు బోధన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మరియు మీడియా మిత్రులు హాజరై బదిలీపై వెళ్లిన ఏసీపీ కిరణ్ కుమార్ ను షాల్వా కప్పి బుక్కలిచ్చి సన్మానించారు. నా బ్రదర్ అడిషనల్ ఎస్పీ సార్ చెప్తున్నా 2-3 సార్లు చెప్పారు స్పీచ్లో. సార్ ఇక్కడ బోధన్ రాకముందే నాకు బాగా పరిచయం. సార్ నాకు సొంత అన్న ఎట్లనో కిరణ్ కుమార్ సార్ కూడా అంతే. నాకు సార్ 1.5 year అయింది ఇక్కడ వచ్చి. సార్ రావడము నాకు సొంత అన్నయ్య వచ్చినట్టు, బోధన్ మా బ్రదర్ వచ్చినట్టు ఫీలింగ్ కలిగేది. చాలా సంతోషం. కానీ సార్ అనుకోని పరిస్థితుల్లో ఇంకా ఉంటారనుకుంటున్నాం, అనుకోకుండా 1.5 yearకే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం అనేది బాధ కలుగుతుంది. అయినా కానీ సార్ ఎక్కడ ఉన్నా మంచి పోస్టింగ్లో ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యం సార్ దగ్గర ఉంది. సార్కు డిపార్ట్మెంట్కు సార్ చాలా అవసరం. ఎందుకంటే అందరు ఆఫీసర్లు ఒక రకంగా ఇంత డీల్ చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. ఇక సార్ క్వాలిటీస్ చెప్పాలంటే సారు పోలీస్ ఆఫీసర్లలో ఈవెన్ మా బ్రదర్ కంటే కూడా ధైర్యవంతుడు. సార్ డేర్ స్టెప్ ఏ విషయంలో అయినా సరే సార్. ఎందుకంటే ఇక్కడ మీరు బోధనలో కూడా చూసుంటారు, కొన్ని కమ్యూనల్ ఇష్యూస్లో కానీ వేరే కేసెస్లో కానీ చాలా యాక్టివ్ఫుల్గా ధైర్యంగా డీల్ చేసే విషయం సార్ దగ్గర చాలా ఉంది. అదేవిధంగా సార్లో ఉన్నటువంటి ఇంకో మంచి లక్షణం ఏంటంటే సార్ అందరికీ మంచి మిత్రులు. ఒక పోలీస్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక హోదాలో ఉన్నప్పుడు అందరినీ రిసీవ్ చేసుకోరు, ఆఫీసర్గా బిహేవ్ చేస్తుంటారు. నేను ఎక్కువ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అందరి దగ్గర. కానీ సార్ దగ్గర అది ఉండదు. సార్ ఈ అతి సామాన్యుడికి కూడా హెల్ప్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి సార్ దగ్గర ఉంది. సార్ వచ్చినప్పుడు ఒకసారి నాకు ఒక మాట చెప్పాడు. సార్ హర్షద్, ఏ సమస్య వచ్చినా ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ఓన్ బ్రదర్ లాంటి వాడివి, ఇక్కడ నీకేదైనా సమస్య వస్తే సమయానికి నీ బ్రదర్ స్పందించకపోవచ్చు, కానీ నేను అడ్డం ఉండి నీకోసం ఒక బుల్లెట్ తినడానికి కూడా నేను తయారుగా ఉన్నాను. నీకోసం అంత కాన్ఫిడెన్స్ ఓన్ బ్రదర్ గుర్తుంది ఆ విషయం. ఇంతేకాదు సారు ఏదైనా విషయంలో కేర్ తీసుకుంటే చాలా కేర్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ నాకు 2020లో కోవిడ్ వచ్చింది, లైట్గా ఉంది, హాస్పిటలైజేషన్ కాలేదు, ఇంట్లోనే ఉన్నా. మా బ్రదర్ అక్కడ వనపర్తిలో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు, సార్ డిఎస్పీ ఉన్నారు. అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడిస్తున్నారు నాకు. దాంతోపాటు సార్తో కూడా మాట్లాడించారు నా ఫోన్లో. మాట్లాడినప్పుడు సార్ చెప్తున్నారు నాకు ధైర్యం, హర్షద్ కోవిడ్ ఏమి కాదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, కంగారు పడకు, ఇంట్లో 3 పూటలు తినుకుంటా హాయిగా నువ్వు యాజ్ ఎ టీచర్ కాబట్టి బుక్స్ చదువుకో, లేదంటే ఏదైనా మూవీ చూస్తూ కూర్చో,
దాని గురించి ఏం ఆలోచించడానికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. 3 వారాల ముందు నేను క్వారంటైన్ లో ఉండి బయటకు వచ్చాను. అనుభవం మీద ఆయనకు సజెషన్ ఇచ్చా. ప్లస్ నా తర్వాత తమ్ముడు ప్రముఖ కార్డియాలజిస్ట్ బ్రదర్ తో కూడా మాట్లాడించి ధైర్యం చెప్పించాను. అంత గైడెన్స్ అంతా. हमारे बड़े भाई और साथ दोनों फोन आकर के डेली हिम्मत देते थे मेरे, कोच टेंशन ले लेना हो. ఆ విధంగా సార్ ఇక క్వాలిటీస్ చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఇక చాలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక మీరు ఓన్ బ్రదర్గా ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నారంటే కొద్దిగా ఫీల్ అవుతున్నాం మేము. కానీ ఎక్కడున్నా మీరు మంచి పోస్టింగ్ ఉండాలి. సార్ గురించి ఒకటే మాట, సార్ బోధనలో ఉన్నారు, సింహాసనంలో కూర్చుంది సింహం కాదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. బోధన్ ఏసీపీ పోస్ట్ మీకు అలంకారం కాదు, మీరే ఆ పోస్టుకు అలంకారం. మీరు ఎక్కడ కూర్చున్నా కానీ సింహం ఎక్కడ కూర్చుంటే సింహాసనమే. మీరు ఎక్కడ ఉన్నా కానీ సార్ మంచి పోస్టింగ్లో ఉండాలి. ఏ పేద ప్రజలైనా సరే ఎవరైనా సరే చక్కగా స్పందిస్తూ ఎల్లవేళలా సహకారం అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ గారు అన్నట్టు యాక్చువల్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్, ఆయన నిబద్ధతకి నీతి నిజాయితీకి ఆయన మారు పేరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కెరీర్ కూడా ఏఎస్పీ బోధన్గా ఇక్కడే బోధన్లో స్టార్ట్ అయింది. సో గతంలో 2008లో నన్ను ఆయన గద్వాల సిఏగా పోస్టింగ్ ఇప్పించడము, సార్తో ఒక అనుబంధం ఉండడము. నేను గతంలో 2016-17 ఇదే వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోంతి గారు అప్పుడు జాయింట్ సిపిగా మాకు సిసిఎస్లో ఉండే. సో ఆయన పర్యవేక్షణలో చాలా మంచి వర్క్ చేశారు, ఎన్నో ఇంపార్టెంట్ కేసెస్ డీల్ చేశారు. సో ఆ అనుభవంతో సారు గుర్తించి ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు నన్ను నా పేరు ఇవ్వడము, నాకు ఈ యూనిట్కి ఈఓడబ్ల్యూకి శివ ఏసీపీ గారు వచ్చిందా చూడు, వస్తే కింద తీసుకుందా ఏసీపీ గారిని నువ్వు తీసుకురా మీరే. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ మేనేజర్ తన నిజాయితీని చాటుకున్నారు. రోడ్డు మీద దొరికిన సొమ్మును పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేపీహెచ్పీ సిఐ వెంకన్న తెలిపిన వివరాల మేరకు మహేష్ చారి స్థానిక తనిష్క్ జ్యువెలరీస్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈయన ఈరోజు సాయంత్రం కాలనీ 9th ఫేస్ వైపు వెళ్తుండగా రహదారిపై డబ్బులు కనిపించాయి. వీటిని యథాతరంగా తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో సీఐకి అప్పగించారు. ఈ సొమ్ము మొత్తం 48,300 రూపాయలున్నాయి. ఎవరైనా తమ డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా సీఐ కోరారు. మహేష్ చారిని సీఐ అభినందించారు. వెస్టర్న్ ఆస్ట్రేలియా మంత్రి శాండర్సన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి కనపరిచారు. తెలంగాణలో మెడికల్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్లలో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వివరించారు. హైదరాబాద్ స్కిల్ క్యాపిటల్గా మారబోతుందని తెలిపారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. To BioAsia 2024. Today, in post-COVID era, people are looking at life, health and disease. And therefore BioAsia differently. They have both fear and hope in their eyes. The hope is because of Hyderabad is the undisputed life sciences capital of India and perhaps world. We make 1 in 3 vaccines made in the world. In last 20 years, BioAsia helped Hyderabad achieve this status. This conference helped position India and Asia Pacific as a focal point in life sciences. COVID has proved that our problems, at least in healthcare, are same, and we must find solutions together. As I said, there is both anxiety and hope. If COVID was a fear, this year's theme, data and artificial intelligence, is both. Thankfully, Hyderabad is also a capital of IT and software, research and startups. My government is committed to create the perfect ecosystem
that includes policy, infrastructure and support. Both domestic and international companies are startups. I must confess my focus to drive growth of MSMEs, which are a bridge between the startups and big corporations. Recently, I met representatives from pharma sector to understand their challenges. I promise to support them in a way we can. Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. We in Congress know the value of trust. I'm announcing here to establish next phase of Genome Valley in 300 acres of land with 2,000 crores investment. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రగడ రేగుతున్న నేపథ్యంలో చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. అయితే అదే రోజున తాము కూడా మేడిగడ్డకు వెళ్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 150 మంది బీఆర్ఎస్ లీడర్లు మేడిగడ్డను సందర్శించనున్నారు. ప్రాజెక్టు సందర్శన సందర్భంగా వాస్తవాలు తెలిపేలా ప్రజలకు అన్ని విషయాలు కేసీఆర్ వివరిస్తారని కేటీఆర్ తెలిపారు. మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు, ఏ వారం 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ మరోసారి మండిపడ్డారు. రోజాకు ఐటెం రాని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యలపై బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని ఆయన విమర్శించారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. హైదరాబాద్ అంబర్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. అంబర్పేటలో కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తలేదని మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని, కబడ్దార్ అంటూ హెచ్చరించారు.